టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సర వేడుకల కోసం కొంతమంది అక్రమార్కులు గోవాకు వెళ్లే కారులో 64 మద్యం బాటిళ్లను తరలిస్తున్న క్రమంలో జహీరాబాద్ డిటిఎఫ్ టీం ఇతర ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ 1.60 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మద్యంతో పాటు ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొక చోట 34 బాటిళ్లు తీసుకుని వస్తున్న వ్యక్తి ఎక్సైజ్ పోలీసులను చూసి పార్టీలకు అక్కడ పడేసి వదిలి వెళ్లారు. ఈ బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నామని డిటిఎఫ్ సిఐ దుబ్బాక శంకర్ తెలిపారు. మొత్తం 14 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. సిఐ దుబ్బాక శంకర్ తో పాటు హనుమంత్, అనుదీప్ ఇద్దరు సిబ్బంది కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం బాటిళ్లను నిందితులను ఎక్సైజ్ బస్ జహీరాబాద్ సిఐ శ్రీనివాస్ రెడ్డికి స్వాధీనం పరిచినట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులో సిరిసిల్ల, జగిత్యాల, కొరుట్ల ప్రాంతాలకు చెందినటువంటి కృష్ణ, రామ్, మారుతి, అజయ్లు నిందితులుగా ఉన్నారు. మద్యం బాటిళ్లు పట్టుకున్నటువంటి ఎక్సైజ్ టీంను ఎక్సైజ్ సూప్ ఎన్ఫోర్స్మెంట్ విబి కమల్ హాసన్ రెడ్డి, మెదక్ టీసీ హరికిషన్, ఏసీజీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ నవీన్ చంద్రులు అభినందించారు.